ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 9 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకొని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయా హృదయం తోపల దీనులను రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు. సర్వుల యందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. तब उन्हें पता चला कि आने वाला कोई महात्मा नहीं बल्कि स्वयं ईश्वर ही थे। तब से वे लोग उस धन का उपयोग अपने लिए न करते हुए दयापूर्ण भावना के साथ दीनों के लिए उसका उपयोग करते रहे। वे सबसे इस तथ्य पर विश्वास करने का प्रचार करते रहे कि सब में विद्यमान चैतन्य तत्व दैवत्व ही है। वे विश्वास करते आए कि दया एवं प्रेम से ही ईश्वर की प्राप्ति होती है। కనుకనే యద్భావం తద్భవతి. మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది. దైవం ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడని మనం విశ్వసించరాదు. సర్వత్రా ఉంటున్నాడనే సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి. అయితే ఇలాంటి సద్భావం మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది? దీనికి అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదేవిధంగా అంతర్బహిర్ శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు. यद्भावम तत्भवति। हमारी भावना जिस प्रकार की होगी दैवत्व की प्राप्ति उसी प्रकार की होगी। हमें यह नहीं मानना चाहिए कि ईश्वर किसी विशेष प्रदेश में ही विद्यमान हैं। ईश्वर सर्वत्र हैं का प्रचार करने के लिए हमें अनुभवी होना चाहिए। ऐसी सद्भावना को बढ़ाना कैसे संभव है? जैसे कि बच्चों ने पुरुष सूक्तम में कहा, अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः। इसी प्रकार इसके लिए अंतस एवं बाह्य शुचिता अत्यंत आवश्यक है। భగవంతుడు లోపల వెలుపల ఉన్నాడు కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే. కనుక దైవము అంతర్బహిర్తత్వం నందు ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడాను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది. ईश्वर अंतस और बाह्य दोनों जगहों में हैं। यदि ईश्वर अंतस में ही होते तो अंतस शुचिता काफी होती, परंतु बाह्य में भी होने के कारण बाह्य शुचिता भी अत्यंत आवश्यक है। अतः ईश्वर के अंतस एवं बाह्य तत्वों में विद्यमान रहने के कारण हमारे लिए अंतस और बाह्य दोनों शुचिता का होना अनिवार्य है। तभी हमें यह सिद्धि प्राप्त होगी। ఈ బహిర్శుద్ధి అంటే ఏమిటి? మొట్టమొదట బహిర్శుద్ధి అనగా
మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము, మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దుస్తులు ఎందుకు కానీ, మన దేహం నందు కానీ, మన బుక్కులు ఎందుకు కానీ అశుద్ధమనేటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి. మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము 2 వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే. దేహమును మాత్రమే కాదు, ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి. ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యము చేరిపోతుంది. మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్, పురుగులు చేరిపోతాయి. ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది. కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. यह बाह्य शुद्धि क्या है? सबसे पहले हमें अपने शरीर को शुद्ध साफ रखना चाहिए. साफ सुथरे कपड़े पहनने चाहिए. हम जो ग्रंथ पढ़ते हैं उन्हें साफ रखना चाहिए. हमें सावधान रहना चाहिए कि अपने शरीर में, कपड़ों पर और किताबों पर कोई मैल इकट्ठा न हो. विशुद्धता का अर्थ शरीर को साफ सुथरा रखने के लिए दोनों जून स्नान करना चाहिए. शरीर के प्रत्येक अवयव को साफ रखना चाहिए. जहां मैल इकट्ठा होगा वहां कीड़े जमा होंगे, और जहां कीड़े होंगे वहां रोग शुरू हो जाएगा. अतः कहीं भी मैल को जमने नहीं देना चाहिए. మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్, టూత్ బ్రష్ తీసుకొని చక్కగా పండు తోముకోవాలి. కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి. దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు. ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. प्रतिदिन सुबह को जागते ही टूथपेस्ट, टूथब्रश लेकर अच्छी तरह से दांत मांजने चाहिए. मात्र दांत मांजना ही नहीं, बल्कि जीभ भी साफ करनी चाहिए. शरीर के लिए मुंह ही प्रधान प्रवेश द्वार के समान है. यदि यहीं पर मैल इकट्ठा हो तो यहां भी कीड़े जमा हो जाएंगे. మనం ఎంత ప్రదేశాల్లోనూ మనం చూస్తుంటాం, ఏదైనా మురికి నీరు చేసిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి. అదేవిధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. ఇంతేకాదు, మన గృహమునకు పరిసర ప్రాంతమును కూడాను పరిశుద్ధం గావించుకోవాలి. ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇల్లును చూచి ఇల్లాలను చూడమంటారు. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటాదో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటిది దీని అర్థం. हम देखते ही रहते हैं, जहाँ कहीं भी गंदा पानी इकट्ठा होता है तो वहाँ कीड़े जमा हो जाते हैं, मच्छर जमा हो जाते हैं. जहाँ कहीं भी गंदगी होगी वहाँ ये कीड़े मकोड़े इकट्ठा हो जाते हैं. इतना ही नहीं, हमें अपने घर के आसपास को भी साफ रखना चाहिए. आंध्र प्रांत में कहते हैं, घर को देखकर घरवाली को देखो. इसका अर्थ, घर जितना साफ सुथरा रहेगा घरवाली उतनी साफ सुथरी रहेगी. ఇవి దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే. ఇల్లు కానీ పరిసర ప్రాంతములు కానీ పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం. ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే. కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి. यह सब कुछ क्यों करना चाहिए? केवल अपनी भलाई के लिए. जब घर और आसपास साफ सुथरे रहेंगे तब हमें अच्छा स्वास्थ्य प्राप्त होगा. स्वस्थ रहने पर ही आनंद हमारी प्रॉपर्टी होगी, वही हमारा लक्ष्य होगा. अतः सबसे पहले स्वास्थ्य और आनंद को प्राप्त करने के लिए हमें साफ सुथरा रहना चाहिए. మనకు 2 చొక్కాలు 2 ప్యాంట్లు ఉండినా చాలు. ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం. దిన్నము 2 మార్చనక్కర్లేదు. ఒకటి ఉండినా చాలు మన శక్తికి. ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధం మనపై చేరకుండా చూసుకోవాలి. బయట మాత్రము తెల్లని డ్రెస్సులు వేసుకొని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు. यदि हमारे पास 2 कमीज और 2 पतलून हैं तो एक को पहनकर दूसरे को धोकर पहन सकते हैं.
प्रतिदिन दो दो बदलने की आवश्यकता नहीं है। हमारी औकात के मुताबिक एक का होना भी काफ़ी है। जो है उसे ही साफ रख सकते हैं। हमें सावधान रहना चाहिए कि हम पर मैल इकट्ठा न हो। बाहर सफ़ेद रंग के कपड़े पहनकर भीतर बिल्कुल काला होने पर कोई प्रयोजन नहीं है। కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి. పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి. అసూయ భావములు కానీ ద్వేష భావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి. నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి. अतः हमें अपने अंतस को भी विशुद्ध रखने के प्रयत्न करने चाहिए। इसके लिए हमारी भावनाएं विशुद्ध होनी चाहिए, विचार पवित्र होने चाहिए, विचार परोपकार संबंधी होने चाहिए। हमें सावधान रहना चाहिए कि हम में ईर्ष्या और द्वेष प्रवेश न करे। हमें निरंतर सानंद और उल्लासपूर्ण ढंग से रखने वाली उत्साही भावनाओं को अपने में बढ़ाना चाहिए। ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడాను మనం చింతించరాదు. సర్వుల మంచిని కూడాను మనం కొంతవరకు యోచిస్తూ రావాలి. దీనిని ఆధారంగా చేసుకొని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. ఇది వైదికుల యొక్క లక్ష్యమని కూడాను భావించారు. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి. ఈ విధంగా అంతర్బహిర్య తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు. दूसरों की अच्छाई और बुराई के बारे में हमें विचार नहीं करना चाहिए। हमें कुछ हद तक सबकी भलाई के बारे में विचार करना चाहिए। इसी को आधार बनाते हुए आर्यों ने वैदिक धर्म में लोका समस्ता सुखिनो भवन्तु को शामिल किया है। इसके लिए हृदय में ईश्वर के पवित्र एवं दिव्य नाम का स्मरण करते रहना चाहिए। ऐसी आंतरिक और बाह्य शुचिता को बनाए रखने के प्रयत्न करने पर कीड़े मकोड़े जैसे ये राग द्वेष तथा ईर्ष्या अहंकार हम में प्रविष्ट नहीं हो पाएंगे। ప్రహ్లాదుడు చెప్పారు, 6 శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడు అవుతావని. ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు 6 శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావన్నాడు. ఆ 6 శత్రువులే కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం. ఈ 6 శత్రువులు ఎందుకు మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధం. प्रहलाद ने कहा कि 6 प्रकार के शत्रुओं को पराजित करने पर ही तुम उत्तम व्यक्ति बन सकते हो। अभी तुम मात्र राजा हो, परंतु तुम इन 6 शत्रुओं को पराजित करोगे तो तुम सम्राट बन जाओगे। वे 6 शत्रु ही काम, क्रोध, लोभ, मोह, मद और मात्सर्य हैं। इन 6 शत्रुओं को अंदर प्रवेश करने से रोकने के लिए हमें बाह्य और अंतस को सावधानी से परखना चाहिए। కనుకని మనము ఈ శత్రువుల లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకమైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి. కనుక నీవు సుఖ దుఃఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి. ఈ సుఖ దుఃఖములను శీతోష్ణములను లాభ నష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి ఎందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢమైపోతే ఇవన్నీ సులభంగా మనకు వశమైపోతాయి. जब ये शत्रु अंदर प्रवेश करते हैं तो हमें अनेक प्रकार के कष्ट आरंभ हो जाते हैं। अतः यदि तुम्हें सुख और दुख को समान रूप में देखना है, यदि लाभ और हानि को समान रूप में देखना है, तो सब में विद्यमान आत्म तत्व को समान रूप में देखना चाहिए। सुख दुख,
ठंडक और गर्मी तथा लाभ और हानि, इन सबको समान रूप में देखना संभव नहीं है, परंतु सब में विद्यमान दैवत्व के एक ही होने का सत्य हम में दृढ़ हो जाता है, तो ये सब बड़ी सरलता से हमारे वश में हो जाएंगे। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम सीताराम 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 राधे श्याम 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 ओम श्री राम जय जय राम। ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे ओम श्री राम जय जय राम। बड़ा चित चोरा वृंदावन संचारा। बड़ा चित बड़ा चित चोरा वृंदावन संचारा। बड़ा चित गोपाल गोपाल के मुरली गोपाल 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 के मुरली गोपाल गोपाल गोवर्धनोद्धार गोपाल बाला। गोपी मनोहर राधे गोपाला। गोपी मनोहर राधे गोपाला। बड़ा चित चोरा वृंदावन संचारा। बड़ा चित चोरा वृंदावन संचारा। गोपाला गोपाला के मुरली गोपाला 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 के मुरली गोपाला गोवर्धनोद्धार गोपाल बाला। गोपी मनोहर राधे गोपाला। बड़ा चित चोरा वृंदावन संचारा। गोपाला गोपाला के अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना।
साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। सभी श्रोताओं को एक बार पुनः सप्रेम साई राम। गान सरिता में आज सुनेंगे भगवान श्री सत्य साई बाबा के विद्यार्थियों के उद्गार, जो कह रहे हैं कि उनके दिल की धड़कन केवल भगवान श्री सत्य साई बाबा ही हैं। प्रस्तुत है गीत इस दिल की तुम हो धड़कन। तेरे संग हमको है जीना, है यही दुआ। तेरे बिन अब कुछ न भाए हमें रात दिन, तेरे साथ हमने है पाए प्यार के ये दिन। तेरे संग हमको है जीना, है यही दुआ। Nisa 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 gari nisa, nisa gari nisa gari nisa, nisa 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 gari nisa, nisa gari nisa। कल जो आएगा जो हो जाएगा, हमको है पता तू है सदा। तेरी आंखों में जन्नत है बसी, तेरे कदमों में है हर खुशी। तुमने वादा जो किया था अब तुमने निभाया, जिंदगी में तुमने भर दी हर पल में खुशी। तेरी परछाई बन जाए कदमों में तेरे चलकर, जीतेंगे दुनिया ये सारी सपने हम तेरे लेकर। इस दिल की तुम हो धड़कन, दिल ने कहा तेरे संग हमको है जीना, है यही दुआ। ಮಾತೋಡುವೈ ಮಾನಿಡವೈ జీవనాధారమై, మా కళ్ళలో కావ్యానివై కాంతి రూపానివై, హృదయలయల సవ్వడిలోన నీదు ప్రేమ నాదమే పలికే, కరుణలొలుకు ముంగిలిలోన నీదు ప్రేమ భావమే మెదిలే। ప్రతి అణువున నీ అనురాగం మదిన మధుర భావన గొలిపే, ప్రతి కణమున ఈ ప్రియ రాగం మదిన మధుర భావన గొలిపే। दिल की तुम हो धड़कन, दिल ने ये कहा तेरे संग हमको है जीना, है यही दुआ। तेरे बिन अब कुछ न भाए हमें रात दिन, तेरे साथ हमने है पाए प्यार के ये दिन। तेरे संग हमको है जीना, है यही दुआ।
श्री सत्य साई प्रेम वाणी के प्रशांति निलयम से प्रसारण में अभी आप सुन रहे थे गान सरिता। जब भक्त का अपने इष्ट से एकात्म हो जाता है, उनकी सारी अन्य चाहतें समाप्त हो जाती हैं और केवल अपने आराध्य की आराधना ही अकेली इच्छा बचती है। दिल की धड़कन स्वामी है और स्वामी के संग जीवन बिताना है दुआ। इस भाव को विद्यार्थियों ने प्रस्तुत किया। संगीत से भरी गान सरिता में आपसे फिर मुलाकात होगी। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।